సో హాయ్ గైస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పెద్ద సినిమా జూన్ 25th కంటే ముందే రిలీజ్ అవబోతుంది. సో ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు? అలానే బుచ్చిబాబు సన రీసెంట్ గానే ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టిండు. దాని గురించి మనం అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లు అయితే వెళ్ళిపోదాం. సో బుచ్చిబాబు సన రీసెంట్ గానే ఈ మూవీ ఇంకా 6 days లో షూటింగ్ అయితే కంప్లీట్ గా అయితే అయిపోతుంది అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్, అలానే ఏదైనా రాంగ్ ఏమైనా వచ్చుంటే మళ్ళీ రీకరెక్షన్ చేసుకోవడం, అంటే మళ్ళీ రీచెక్ చేసుకోవడం ఆ మూవీని మొత్తం అని జరుగుతుంది ఈ 1 month అంటే మే మొత్తం. సో అలా వచ్చేసరికి ఇంకా 6 days లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అని మనకు అప్డేట్ అయితే మన బుచ్చిబాబు సన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం ట్రెండ్ చేస్తున్నారంటే జూన్ 25th వద్దు, జూన్ 4th వచ్చే అవకాశం, అంటే వస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారని వాళ్ళు అంటున్నారు. సో ఈ న్యూస్ ని అయితే వాళ్ళ దగ్గర, అంటే బుచ్చిబాబు సన, రామ్ చరణ్ వాళ్ళ దగ్గరికి అయితే ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, జూన్ 25th ఎందుకు, జూన్ 4th రిలీజ్ చేద్దామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సో వెయిట్ అండ్ సీ, మనకి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా మనకి 2 days లో అయితే వస్తుందని చెప్పొచ్చు. అలానే పెద్ద మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఆ సాంగ్ ఏంటి? ఈ సినిమాలో 4 నుంచి 5 సాంగ్స్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. మనకి 2 సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేసి, ఒకటి చిక్రి చిక్రి, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రై రై సాంగ్. ఈ 2 సాంగ్ ఏ లెవెల్లో ట్రెండ్ సెట్ చేసి నేను సపరేట్ చెప్పాను. సో ఆ లెవెల్లో అయితే ఒక విధ్వంసమే సృష్టించింది అని చెప్పొచ్చు. అలా నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాంగ్ రిలీజ్ చేసి దాని తర్వాత ట్రైలర్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందని చెప్పొచ్చు. సో ఆ సాంగ్ ఏంటి? రొమాంటిక్ ఉండబోతుందా, మాస ఉండబోతుందా, లేకపోతే ఇంకా వేరే ఏదో టైప్ ఉండబోతుందా ఆ సాంగ్ అని మనకి ఆఫీషియల్ అప్డేట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అలానే బుచ్చిబాబు సన్న, రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాన్ఫిడెంట్ చూస్తుంటే, వీళ్ళిద్దరు ట్విట్టర్ లో కానీ ఇంకా వేరే వాళ్ళకి చెప్పడం విధానం చూస్తుంటే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఈ సినిమా మీద అయితే వీళ్ళైతే ఉన్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలానే పెద్ద సినిమా డిజిటల్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, థియేట్రికల్ మొత్తం ఎంత అవుతుంది అనేది ఇంకా కొన్ని రోజులు అయితే మనకైతే ఏరియా వైజ్ అయితే బయటికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో దాని గురించి మీరు వెయిట్ చేసి ఉండండి, అంటే వెయిట్ చేయండి. జస్ట్ మనకి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు నేను అయితే అప్డేట్ అయితే ఇస్తా. సో అలా మన పెద్ద అయితే చాలా పెద్ద ప్లాన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ మంత్ అంటే మే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని దగ్గర వీళ్ళైతే ఒక ప్లాన్, అంటే షెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారంగా అయితే వీళ్ళైతే చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ చూడాలి, ప్రమోషన్స్ సాంగ్ ఎప్పుడు సాంగ్ రిలీజ్ చేస్తారు, ప్రమోషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ పెడతారు, ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా అయితే షేర్ చేయండి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. Bye, see you next video. Bye.